ఆవేశం భయ్య ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇది మన ఫహద్ ఫాజిల్ గారి మూవీ. సో డైరెక్టర్ బై మన జిత్తు మాధవన్ గారు. సో ఇతని అందరికీ తెలియకపోవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రొమాన్స్ అనే ఒక ఫిలిం ఉంది తెలుసా. సో అది మనకు అదొక మలయాళం ఫిలిం భయ్య, అప్పట్లో చాలా బాగా ఆడింది. అండ్ ఆ మూవీని తీసిన వాళ్ళ డైరెక్టర్. సో ఈ డైరెక్టర్ అన్నట్టు. సో దీంట్లో మన ఫహద్ ఫాజిల్ గారు లీడ్ రోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇంజనీర్ చేయడానికి బెంగళూరు నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు భయ్య. సో అలా చేసినప్పుడు సీనియర్స్ తోటి కొన్ని గొడవలు అయితే వీళ్ళ ముగ్గురు అనేది చాలా రగిలిపోతారు. మనకు కూడా ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి, మనం కూడా ఏదో ఒకటి చేయాలి అనే థాట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలుసుకుంటారు. అదే మన ఫహద్ ఫాజిల్ గారిని. మన ఫహద్ ఫాజిల్ గారి నేమ్ వచ్చేసరికి దీంట్లో రంగ్ అన్నట్టు. సో ఇతను ఒక రౌడీ అనే పాయింట్ ఆఫ్లో మనకు ఇంట్రొడ్యూస్ అవుతారు. సో అతని క్యారెక్టర్ చూసుకున్నట్టయితే భయ్య మొత్తం ఫన్ వేలో ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్ మనకు అతని ఫ్రెండ్ కూడా ఉంటాడు, సంజిత్ గోపి. సో సచిన్ గోపి అనుకుంటే వ్యక్తి ఉంటాడు మన ఫహద్ ఫాజిల్ ఫ్రెండ్. సో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఒక రేంజ్లో వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఒక వేలో ఉంటుంది అన్నట్టు. అది బాగా హిలారియస్ అయితే నాకైతే అనిపించింది. అంటే కొంచెం ఫన్ వేలో ఉంటుంది. అండ్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే మూవీని మనం ఫ్రెండ్స్తో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తాం. 2.5 hours అయితే మూవీ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీలో నాకు నచ్చిన థింగ్ ఏమైనా ఉందంటే ఒక సాంగ్స్ భయ్య ఒకేగా అనిపించినాయి. కానీ మన ఫహద్ ఫాజిల్ గారు ఈ మూవీలో ఇంట్రడ్యూస్ అయ్యేది ఒక దగ్గర ఒక 18 minutes ఆర్ 20 minutes అయిన తర్వాత మనకి మూవీలో కనిపిస్తాడు. అప్పటి వరకు అంటే మనకి ఇలా ముగ్గురు క్యారెక్టర్ చుట్టూ అయితే కొంచెం జరుగుతుంది స్టోరీ అనేది. అండ్ ఈ మూవీలో నిజం చెప్పాలంటే అదర్ క్యారెక్టర్స్ కూడా చెప్పాలంటే అందరు బాగా వేసారు. కానీ మన ఫహద్ ఫాజిల్ గారు ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో అక్కడి నుంచి ఎక్కడ కూడా బోర్ కాకుండా అయితే నాకైతే అనిపించింది భయ్య. అండ్ ఆ ప్రీ ఇంటర్వెల్లో కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ కొంచెము యాక్షన్ టైప్లో కొంచెం చూపెడతారు మన ఫహద్ ఫాజిల్ కానీ మరి అది మనము ఒక వేలో అనిపిస్తుంది మనకి. ఏంటంటే మన ఫహద్ ఫాజిల్ గారు దీంట్లో ఒక రౌడీయా లేకపోతే ఏదన్నా ఏంది అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది. ఎందుకంటే అలా ఉంటుంది అన్నట్టు అతని యాక్టింగ్ లైక్ ఒక ఫన్ వేలో ఉంటుంది, అలానే రౌడీ వేలో ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా తన క్యారెక్టర్ ఉంటుంది అనేది. అండ్ చాలా బాగుంది భయ్య, నిజం చెప్తున్నాను. ఆవేశం అనే ఈ ఫిలిం చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటా కొంచెం ఎమోషనల్ ఆ టచ్లో కొంచెము కనెక్ట్ అయింది భయ్య నాకు. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని ఒక మాట అయితే కంపల్సరీ చెప్తాను. ఈ మూవీని చూసిన వాళ్ళైతే మన జిత్తు మాధవన్ గారి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. అంటే మనకు రొమాన్స్ అనే ఫిలిం అనేది ఎలా ఉంటుంది, ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లోనే మొత్తం షూటింగ్ తీసి అది ఒక 100 crores దాకా కలెక్ట్ చేసింది 2023లో. సో ఈ మూవీ ఆవేశం ఫిలిం అనేది మన క్యారెక్టర్ అనేది పెట్టుకొని మన ఫహద్ ఫాజిల్ గారిని ఒక రేంజ్ హిలారియస్ వేలో కొంచెం ఫన్ వేలో యాక్షన్ వేలో అన్ని ఇంక్లూడ్ చేసి చాలా బాగా తీసారు అన్నట్టు నాకైతే అనిపించింది మూవీ చూసిన తర్వాత. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అన్నది చూడండి. సో వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలో బిహేవ్ చేస్తుంటారు. సో అది నాకు కొంచెం వేరే లెవెల్ అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ దట్ కొన్ని మనకు మూవీ వెళ్ళిన కొద్దీ కొంతమంది క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొంచెం మూవీ అనేది ఏదో సాగదీస్తున్నా అనే వేలో అనిపిస్తుంది. కానీ జస్ట్ ఓకే భయ్య బాగానే ఉంది. అండ్ మూవీని అయితే వర్త్ చూడొచ్చు అని చెప్తాను. అండ్ దీంట్లో మెయిన్ రోల్ అనేది మనకు తెలిసిందే మన ఫహద్ ఫాజిల్ గారు. సో అతని యాక్టింగ్ కనుక ఇంకొక వేలో అంటే పుష్పలో విలన్ కానీ ఇతర మూవీస్లో మనకి ఎలాంటి కనిపించారు హీరోలో అలానో. సో ఈ మూవీలో కామెడియన్లా మనకు అవన్నీ కనిపిస్తుంది కాబట్టి వర్త్ అని చెప్తాను. మూవీని ఒకసారి ట్రై చేయని కూడా చెప్తాను. అండ్ ఓవరాల్గా ఈ మూవీలో బీజం కూడా మాట్లాడితే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చే సీన్స్తో ఆ బీజం కూడా చాలా బాగా కొట్టాలనిపించింది. మస్ట్ వాచ్ ఫిలిం భయ్య. ఈ మూవీ కనుక మనం మిస్ అయితే మన ఫహద్ ఫాజిల్ గారి కొత్త క్యారెక్టర్ అనేది మనము మిస్ అయిపోయినట్టయితే అంటాను నేనైతే. ఆ పాయింట్ ఆఫ్ ఆలోచించి ఈ మూవీని ఓటీటీలోకి వచ్చినాక తర్వాత ట్రై చేయండి అని అయితే అంటాను. అండ్ దట్స్ ఇట్ ఇప్పుడు మరి ఆవేశం అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా కొంచెం మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ యా గైస్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకున్నాం. అందరికి సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.